శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావైలో ఇవాళ మనం 22వ పాసురాన్ని తెలుసుకొని దాని అర్థాన్ని పరిశీలిద్దాం. అంగన్మా ஞானத்தர்ஷர் அபிமான பங்கமாய் வந்தும் நின் பள்ளி கட்டில் கீழே சங்கம் இருப்பாறு போல் வந்து தலப்பு செய்தும் கிங்கின் வாய் சேத தாமர பூ போலே சங்கம் சிரிச்சிறிதே எம்மேல் வெளியாவோ தீங்களும் ஆதித்யம் எழுந்தாள் போல் అంగనింజొండుం గుండుం ఎంగల్ మేల్ నోక్కుదియేల్ ఎంగల్ మేల్ శాపమిలేందేలో ఎంబావాయ్. ఏమండి, భక్తులు అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కోసం పరితపించే వాళ్ళు. మరి భగవంతుడే భక్తుల కోసం పరితపిస్తే ఎలా ఉంటుంది? రివర్స్గా వాళ్ళే ఆళ్వార్లు. 11 మంది ఆళ్వార్లలో అమ్మవారు ఒక స్త్రీ, ఆమె ఒక్కతే స్త్రీ, మిగతా అందరూ మగ ఆళ్వార్లే. స్త్రీలింగం ఉన్నటువంటి ఆళ్వారు మన గోదాదేవి. అమ్మవారు తాను తన భక్తిని ఎంత గొప్పగా చాటుకుంటూ ఆయన గుణగణాలను కీర్తిస్తూ ఒక్కొక్క స్నేహితురాలి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క గుణగణాలను, వాళ్ళ యొక్క సంపదలని, వాళ్ళ యొక్క అందాలని, వాళ్ళ యొక్క మంచి మంచి మాటల్ని పొగుడుతూ గుర్తు చేస్తూ ఇన్ని పాసురాలు దాటి వచ్చింది కదండి. మరి గోపాలుడి ఇంటికి వచ్చింది, ద్వారపాలకుల్ని బ్రతిమాడింది, యశోదమ్మతో చెప్పింది, బలరాముణ్ణి పొగిడింది, నప్పిణ్ణిని చెప్పింది, ఆఖరికి కృష్ణుణ్ణి అందరితో కలిపి లేపవమ్మా, మనందరం కూడా కలిసి స్వామిని మేలుకొదామంటే నప్పిణ్ణి కూడా వచ్చి వీళ్ళతో చేరిపోయింది. వీళ్ళందరూ కలిసి కృష్ణ భగవాన్ని లేపుతున్నారు. ఈ 22వ పాసురంలో గోదాదేవి భగవంతుణ్ణి అంటే ఒక భక్తురాలు ఎలా శాసిస్తుందా, రిక్వెస్ట్ చేస్తుందా అనేది గమనిస్తే, ప్రేమ అనేది ఉన్నప్పుడు ఆ ప్రేమ శాసించడం అవుతుంది, సాహసించినా ప్రేమించినట్టుగానే ఉంటుంది. గట్టిగా అన్నా కూడా చాలా ప్రణయానికి ఆనందంగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అమ్మవారు స్వామిని ఎలా లేవమంటున్నారు? నువ్వు ఎలా పడితే అలా లేస్తే మేము ఒప్పుకోం, నేను చెప్పినట్టుగా నువ్వు లేవాలట. అంగన్మా జ్ఞానత్తర్షర అభిమాన పంగమాయి వందం నిన్ పల్లి కట్టిల్ కీలే. ఆ యొక్క అద్భుతమైనటువంటి వర్ణన చూడండి, ఎంత గొప్పగా అమ్మవారు భగవంతుని ఏ విధంగా కళ్ళు తెరవాలని చెప్పడమే ఈ గొప్పతనం అన్నమాట. ఇక్కడ లోకాన్ని ఏలిన రాజులు ఎంతో మంది గర్వమంతయు విడిచి గుంపులుగా వచ్చి నీ ముందు నిలబడినట్లు మేమును వచ్చితిమి. ప్రేమ నేత్రాలతో మమ్ము కటాక్షింపవా, గళ్ళు గజ్జల రీతి హృదయమనిపించు వికసిత కలువోలే ఎర్రతనము తోడు రవిచంద్రులు ఉదయించునట్లున్న రీతిలో సొగసైన కన్నులతో మా వంక నువ్వు చూస్తే మా పాపములు స్వామి పటాపంచులు అగును, అభిప్రాయం మాది కరుణించి దయచూడు. శ్రీ గోదాదేవి నీలాదేవులు శ్రీకృష్ణుని దయను కోరే విధానం. భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీర అభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదిలివేసి నీ మంచము దగ్గరికి వచ్చి దేవరవారి ఈ దయ కై కాచుకొని ఉన్నవారి వలె మేము గుంపుగా వచ్చి నీ దివ్య సన్నిధిలో నిలిచి ఉన్నాము. మెల్లమెల్లగా కృష్ణ మువ్వల నోరులాగా అరవిరిసిన ఎర్రని తామర మొగ్గ వలెనున్న నీ కనుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లని చూపు మాపై ప్రసరింపజేయుమయ్యా. ఓ కన్నయ్యా, సూర్యచంద్రులు ఉదయించినట్లుగా మనోహరమైన నీ 2 కన్నులతో మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి. అప్పుడే కదా మా వ్రతం సఫలమవుతుంది. బంగారాన్ని కూడా శుద్ధి చేసేటప్పుడు కొలిమిలో వేస్తారు. బాగా వేడి చేసినప్పుడు ఏ పదార్థమైనా సరే శుభ్రమవుతాయి. మరి నీ చూపుల వల్ల, నీ ప్రసరణ వల్ల మా మీద ఎప్పుడైతే నీ చూపులు కటాక్షించుడు, సూర్యచంద్రులు ఒకేసారి మేల్కొన్నట్టుగా నువ్వు కళ్ళు ఒప్పితే మేము ఆ వీక్షణ మా మీద పడగానే మేము చేసిన అనేక జన్మల పాపాలన్నీ నశించిపోయినప్పుడే కదా మేము నీ సొంత మీలో ఐక్యమవ్వడానికి. కాబట్టి ప్రక్రియ చెప్తుంది అమ్మ, ముందు మా పాపాలని భస్మం చేసి ఆ తరువాత నన్ను మీతో
కలుపుకోవాలయ్యా అని చెప్పి చక్కటి ప్రయత్నంతో అమ్మవారు వచ్చారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోడి పరమును సంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ మంత్రం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే. నాద హరే జగన్నాథ హరే. 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 నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.